Impressed by the spirit shown by Chedat community, Sri B.K. Sinha, Secretary, and Sri Nitin Chandra, Joint Secretary, Ministry of Rural Development, Government of India, visited the Chedat village on 14th April 2011. Sri R. Subramaniam, Principal Secretary, Rural Development, Government of AP, along with the district and mandal level officials, were also present during this visit. Mr. B.K. Sinha had interacted with the community and held in-depth discussions with them to know the process of change that occurred in the village and appreciated the accomplishments. I find that the community spirit, which is the strength behind all panchayat and all development work, has become awakened in this panchayat. The most stunning thing is this getting away from liquor, because liquor is a curse both for the poor and the rich man. And I salute the entire village for taking this great step. And I assure you that from Government of India side, you will never be short of funds. He also interacted with the self-help groups Shrama Shakti Shanghas of MGNREGS and lauded the efforts put up by them. Impressed by the accomplishments of the village community, Sri B.K. Sinha and Nitin Chandra stayed overnight in this village and left behind a memorable page in the history of Chedat village. సోదరులు వివిధ జిల్లాల్లో మండల స్థాయి అధికారులతో పాటు క్రొత్తగా నమోదు చేసుకున్నటువంటి భారత్ నిర్మాణ్ వాలంటీర్లు అందరికీ నా నమస్కారాలు. ఈరోజు దాదాపు 750 మండలాల్లో 818 గ్రామ పంచాయతీల నుండి 15,400 మంది భారత్ నిర్మాణ్ వాలంటీర్లతో పాటు మండల్ పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్లు, ఈఓ పిఆర్ అండ్ ఆర్డీలు, అదేవిధంగా మిగిలిన శాఖలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వంలో మండల స్థాయిలో పనిచేస్తున్నటువంటి ఆ శాఖకు సంబంధించిన అధికారులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యి కార్యక్రమానికే వన్నె తీసుకొచ్చారు అనడంలో ఆశ్చర్యపడాల్సినటువంటి అవసరం లేదు. అంతకన్నా ముఖ్యంగా నాకు తెలిసి ఓ ప్రభుత్వ కార్యక్రమం దేన్నైతే మనం ఈ మాధ్యమం ద్వారా, టీవీ మాధ్యమం ద్వారా అందుకునేటువంటి ప్రభుత్వ కార్యక్రమానికి 15,000 మందికి పైగా కార్యక్రమాలతో ప్రత్యక్షంగా సంబంధం లేనటువంటి కేవలం ప్రైవేట్గా పాల్గొంటున్నటువంటి యువకులు ఇంత పెద్ద సంఖ్యలో పాల్గొన్నటువంటి వారి ఇలాంటి అవకాశం కూడా గతంలో ఎప్పుడు వచ్చి ఉండదు. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం చాలా ప్రత్యేకతని సంతరించుకుంటూ ఉంది. ఈ 750 మండలాల్లో ఉన్న అధికారులు ఎవరైతే ఉన్నారో ఈ అధికార మిత్రులందరికీ మొదట నేను కృతజ్ఞతలతో పాటు అపార్ట్ తరఫున ఆహ్వానాన్ని పలుకుతూ ప్రత్యేకంగా ఒక మాట చెప్పాలి. రంగారెడ్డి జిల్లాలో మొయినాబాద్ అనేటువంటి మండలంలో ఈరోజు మొత్తం వాళ్ళకున్నటువంటి 21 గ్రామాలు, 39 హ్యాబిటేషన్స్ అన్నిట్లో కూడా భారత్ నిర్మాణ్ వాలంటీర్ల కార్యక్రమాన్ని
అసలు ఎంత గొప్ప పట్టుదలతో నడుపుతున్నారో వాళ్ళు ఈరోజు దాదాపు 300 పై చిలుకు భారత్ నిర్మాణ్ వాలంటీర్లు మొయినాబాద్ మండల్ హెడ్ క్వార్టర్స్లో పాల్గొంటున్నారు. వారికి ప్రత్యేకంగా నేను అభినందనలు అలాగే శుభాకాంక్షల్ని తెలియజేసుకుంటూ కార్యక్రమంలోకి అడుగు పెడదాం. మీరు ఇంతకు మునుపు శ్రీ కూర్మారావు గారు అలాగే ప్రొఫెసర్ సూర్యనారాయణ గారు ఈ కార్యక్రమం గురించి ఇప్పటికే ఈ కార్యక్రమం ఎక్కడెక్కడ వేళ్ళు ఊనుకొనిందో అక్కడ జరుగుతున్నటువంటి గ్రామీణాభివృద్ధిలో మార్పుల్ని, గతంలో సాధించలేకపోయినటువంటి అభివృద్ధిని ఈరోజు మీ ద్వారా ఎలా సాధిస్తూ పోతూ ఉన్నారో లాంటి అంశాల గురించి మాట్లాడి ఉంటారు. ఇందులో ప్రత్యేకంగా ఒక మోడల్, అతి అద్భుతమైనటువంటి మోడల్ గురించి కూడా ప్రొఫెసర్ సూర్యనారాయణ గారు మీకు తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని మొదట ఒక గ్రామ స్థాయిలో మొదలు పెడితే అది ఈరోజు ఒక మండలాన్నంతా కూడా పూర్తిగా కవర్ చేయటం జరిగింది. రాబోయే రోజుల్లో ఈ మండలం అనేది జిల్లా మొత్తం కూడా అన్ని గ్రామాలు, జిల్లాల్లో ఉన్నటువంటి 900 నుంచి 1100 దాకా మనకు గ్రామ పంచాయతీలు ఉంటాయి. వాటన్నిటినీ కూడా ఈ కార్యక్రమం క్రింద కవర్ చేయాలా అన్నటువంటి ఆలోచనకి తప్పకుండా పునాదులు పడతాయని గట్టిగా నేను నమ్ముతున్నాను. కాకపోతే మిత్రులారా, ఈ నేటి వరకు మనం దాదాపుగా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి వివిధ కార్యక్రమాలు, ప్రభుత్వాలు ఎన్ని మంచి ప్రణాళికలను సిద్ధం చేసి ఎంతో నిధుల్ని వెచ్చించి చాలా కార్యక్రమాలని అమలుపరుస్తూ వచ్చింది. అంత శ్రద్ధ తీసుకున్న, అంతగా మంచి కార్యక్రమాల రూపకల్పనలో మేధావులు అందరూ పాల్గొని అస్సలు ఈ కార్యక్రమం ఎట్టి పరిస్థితుల్లోనూ ఫెయిల్ కావటానికి వీల్లేదు అన్న రీతిలో తయారు చేసినటువంటి కార్యక్రమాలు కూడా కొద్దిగా విజయాన్ని వరించటంలో వెనకంజ వేసినాయి. దానికి చాలా కారణాలు ఉన్నాయి. ప్రత్యేకంగా నేను పేర్కొనవలసినటువంటి కారణం ఏంటంటే, ఒక కార్యక్రమానికి అవసరమైన నిధులు, ప్రణాళిక పైనుంచి వచ్చినా ఎవరైతే భాగస్వాములయ్యి కార్యక్రమాల అమలులో జత కావాలో అలాంటి వారు పూర్తిగా పాల్గొనలేకపోయారు అన్నటువంటి అపనిందైతే మన దేశంలోని కార్యక్రమాల మీద ఉంది. దానికి తోడు జనసామాన్యం కలవటం వేరు, కార్యక్రమంలో యువతీ యువకులు కలిసి ఆ కార్యక్రమాన్ని కాస్త పటిష్టంగా నడపడానికి ప్రయత్నం చేయటం వేరు. స్వామి వివేకానంద అన్న మాటలు మీకు అందరికీ చాలామంది గుర్తుండే ఉంటుంది. వారు ఏమన్నారంటే, అయ్యా, గివ్ మీ ఏ హ్యాండ్ఫుల్ ఆఫ్ యంగ్, కమిటెడ్ అండ్ డిసిప్లిన్డ్ మెన్ అండ్ విమెన్, ఐ విల్ షేక్ దిస్ వరల్డ్ అని అన్నారు. అంటే నాకు ఒక హ్యాండ్ఫుల్ అంటే కొద్దిమంది పట్టుదల ఉన్నవాళ్ళు, యువకులు, అలాగే క్రమశిక్షణ ఉన్నటువంటి యువతి యువకుల్ని కొద్దిమందిని ఇవ్వండి నాకు, నేను ఈ ప్రపంచాన్ని కదిలించి చూపిస్తాను అన్నటువంటి మాటలు ఏవైతే చెప్పారో ఆ మాటలు నేను కూడా తీసుకొని చెప్పదలుచుకున్న ఒక మాట ఏంటంటే,
జనసామాన్యం ప్రభుత్వ పథకాల్లో పాల్గొనడం ఒక ఎత్తు అయితే, యువతీ యువకులు ఆ గ్రామంలో ఉన్నటువంటి వారు ఆ గ్రామ అభివృద్ధి కోసం కార్యక్రమాల్లో భాగస్వాములయ్యి అమలు చేసేటువంటి విధానంలో మేము కూడా ఉన్నామయ్యా మా గ్రామంలో అని అధికారులతో మమేకమయ్యి ఈ కార్యక్రమాలు నడిపి ఉంటే ఈరోజు మన రాష్ట్ర విజయ గాథ మరొక విధంగా ఉండేది. దాదాపుగా కుర్మారావు గారు తను చూపించినటువంటి పవర్ పాయింట్లో మీకు చూపించే ఉంటారు ఎన్ని కార్యక్రమాలు ఉన్నాయో, అసలు ప్రభుత్వంలో ఎన్ని కార్యక్రమాలు అమలవుతూ ఉన్నాయో, కొన్ని కార్యక్రమాలు అవగాహన లేని కారణం చేత అసలు అమలుకు నోచుకోకుండా పోతాయో లాంటివన్నీ కూడా మీతో విశదంగా చర్చించే ఉంటారు. ఉదాహరణకి గ్రామంలో నేటికన్నా రేపటి పరిస్థితులు మెరుగ్గా ఉండాలి అంటే ఏముండాలి? ఆరోగ్యం బాగుండాలి, విద్యాపరంగా ప్రాథమిక మాధ్యమిక పాఠశాలల్లో మంచి విద్య నేర్పించగలగాలి. అస్సలు బడికి పోని పిల్లలంటూ ఎవరు కూడా ఉండటానికి వీల్లేదు. 3, స్వచ్ఛమైనటువంటి త్రాగునీరు ఉండాలి. అది కూడా ఎక్కడో పోయి తెచ్చుకోవడం కాకుండా గ్రామంలోనే త్రాగునీరు దొరికి అందరూ కూడా దానికోసం సమయాన్ని వెచ్చించకుండా నీరు కావాలి అన్నప్పుడు అది వెళ్ళి తెచ్చుకునేటువంటి పరిస్థితిలో ఉంటే, ఇంటింటికి మరుగుదొడ్డి ఉండి, మంచి డ్రైనేజ్ వ్యవస్థ గ్రామంలో ఉండి, అలాగే పరిసరాల పరిశుభ్రతతో పాటు ఉద్యోగ కల్పన. ఇప్పుడు మనకు అతి అద్భుతమైనటువంటి కార్యక్రమం ఒకటి నడుస్తూ ఉంది రాష్ట్రంలో, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం. ఆ కార్యక్రమం అమలు 100% మనం ఎలా అనుకుంటామో అంత బాగా అమలైతే, ఐడబ్ల్యూఎంపీ అనే ఒక కార్యక్రమం ఉంది, వాటర్ షెడ్లని మనం అమలు చేయటానికి వీలున్నటువంటి కార్యక్రమాలు. అడవులు ఏమైనా గ్రామాలని ఆనుకుని ఉంటే, మీలో చాలా గ్రామాలు తూర్పుగోదావరి, విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, వరంగల్లు, ఆదిలాబాదు, కరీంనగరు లాంటి జిల్లాల్లో ఇప్పుడు ఎంపికైనటువంటి గ్రామాల్లో చాలా గ్రామాన్ని ఆనుకునే అటవీ ప్రాంతం మొదలయ్యేటువంటి రిజర్వ్ ఫారెస్ట్ ఉన్నటువంటి గ్రామాలు ఉంటాయి. ఆ గ్రామాల్లో ఉన్న చెట్లను ఒక పక్క కాపాడుకొని మళ్ళీ పునరుద్ధరణకి ఈ అరణ్యాలన్నీ కూడా మరింతగా బాగా అభివృద్ధి కావటానికి అవసరమైనటువంటి అన్ని కార్యక్రమాలకి చెప్పలేనన్ని అవకాశాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కలిసి ఈ కార్యక్రమాల అమలు కోసం నిర్విరామంగా కృషి చేస్తూ ఉన్నటువంటి మాట మనకందరికీ తెలియంది కాదు. కాకపోతే ఇది కేవలం ఒక అధికార వర్గం నుంచి వచ్చి ఆ కార్యక్రమం అమలవుతున్న కారణాల చేత కొద్దిగా అమలులో ఎక్కడైనా కుంటుపడవచ్చు. దాన్ని కాదని ఈరోజు అయ్యా మా గ్రామానికి ఇదిగోండి ఇలాంటి పథకాన్ని మీరు అమలు చేస్తానంటే మేమున్నాం, మేము ఈ కార్యక్రమాలని బాగా అమలు కావటానికి, అలాగే అందరికీ అందేదానికి, ప్రత్యేకంగా అర్హులైనటువంటి వారికి అందేదానికి మేమందరం కృషి చేస్తామని ఒక 10 మంది యువకులు కానీ ముందుకొచ్చి ఎవరైనా ఒక అధికారి ముందర మాట్లాడితేనండి సంతోషించని అధికారి ఉండరు అని నేను ఘంటాపదంగా చెప్పగలనండి. ఈరోజు మా దగ్గరికి వచ్చి ఈ క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నటువంటి అధికార గణం మా దగ్గరికి వచ్చి చెప్పేది ఏంటంటే, సార్ మేము పనిచేస్తున్న చోట కాస్త ప్రజల ఇంట్రెస్ట్ లెవెల్ తక్కువ ఉంది, భాగస్వామ్యులు కావటం లేదు అనేటువంటి మాటే అంటారు. అంటే దాని అర్థం ఏంట్రా అంటే, అయ్యా మేమున్నాం మా గ్రామంలో, ఇదిగోండి ఈ కార్యక్రమాన్ని అమలుపరిస్తే మేము కూడా మీతో పాటు కలిసి చేయగలుగుతాము అని అంటే అందరూ సంతోషిస్తారండి.
ఎంత స్థాయిలో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారి అయినా, అది పంచాయతీ స్థాయిలో ఉన్నవారు కావచ్చు, జిల్లా స్థాయిలో ఉన్న అధికారి అయినా తప్పకుండా సంతోషిస్తారు. అది కూడా ఆ మాట యువకుల నుంచి వచ్చింది అంటే ఇంకా సంతోషిస్తారు. అందుకే భారత్ నిర్మాణ్ వాలంటీర్ల ఉద్యమం ఈరోజు ఇంత గొప్పగా విజయాన్ని వరించగలిగింది. ఇతర కార్యక్రమాలతో పోల్చినప్పుడు మనం ఇందులో ఏమాత్రం ఖర్చు లేకుండా, ఎటువంటి ప్రభుత్వానికి భారం కాకుండా, మీ గ్రామ అభివృద్ధి మీ చేతుల్లో, మీరు యువతీ యువకులు విద్యార్థులు కావచ్చు, లేదా ఆ గ్రామానికి కోడలుగా వచ్చినటువంటి ఓ మహాతల్లి కావచ్చు, లేదా వ్యవసాయ కూలీలు చేసుకుంటున్నటువంటి వాళ్ళు కావచ్చు, అత్తమామలు కావచ్చు, ఎవరైనా సరే మనకు కావాల్సినది 18 సంవత్సరాల పైబడినటువంటి వ్యక్తి ఎవరైనా ఆ గ్రామంలో ఉన్నటువంటి వారు 15-20 మంది ముందుకొచ్చి మేము ఒక సంఘటితంగా మా గ్రామ బాగోగుల్ని మేము చూసుకుంటాం. చూడండి ఎంత సింపుల్లో చూడండి. ఇది ఆలోచనే చాలా చాలా చిన్న ఆలోచన నుంచి మొదలైనటువంటి మహావృక్షం ఇది. అందుకే ఇది ఇంత విజయాన్ని సాధించగలిగింది. ఆలోచన అంతా ఏంట్రా అనంటే మా గ్రామ బాగోగుల్ని మేము చూసుకుంటాము. దాంతో ఏమవుతుంది, ఏదైనా పథకం క్రింద మనకు త్రాగునీటికి ఇంటింటికి కొళాయి, లేదా ఇంకో 4 మిగిలిపోయారు వాళ్ళకి ఈ వృద్ధాప్య పెన్షను రాలేదు, మనం నిజంగా ఆ అర్హతని కానీ స్థిరపరిచి మళ్ళీ ఈ నివేదికను ఏ అధికారికైతే ఇవ్వాలో, ఉదాహరణకి మీ ఎంపీడీఓ గారికి అందించి, అయ్యా మా ఊళ్ళో 4 మిస్ అయ్యారండి, వారికి చాలా అర్హత ఉన్నటువంటి వాళ్ళు, వారికి ఈసారి తప్పకుండా మంజూరు కావాలి అని ఓ 10 మంది యువతీ యువకులు గ్రామంలో అడిగితే మంజూరు చెయ్యని మండల్ డెవలప్మెంట్ ఆఫీసర్ కానీ మండల్ రెవెన్యూ ఆఫీసర్ కానీ ఉండరండి. ఇది కేవలం ఒక ఉదాహరణ నేను ఇచ్చింది. దీన్ని రేపటి రోజున 10 మంది ఆడపిల్లలు 5వ తరగతి పూర్తి చేసిన తర్వాత 6వ తరగతికి పక్క ఉన్న ఊరిలోకి వెళ్ళి నమోదు చేయించుకోవాలి అంటే తల్లిదండ్రులు ఎందుకులేమా వేరే ఊరికి పోవటం, చాలామంది ఇదే జరుగుతుందండి. హెడ్ మాస్టర్లు, టీచర్లు అందరూ కూడా అమ్మ పక్క ఊరైనా పర్వాలేదు, మీ అమ్మాయి చాలా బాగా చదువుతూ ఉంది, తప్పకుండా నేను తీసుకెళ్ళి అడ్మిట్ చేస్తానమ్మా హై స్కూల్లో అని అన్నా సరే తల్లిదండ్రులు పక్క ఊరికి ఎక్కడ పంపిస్తాం బాబు మా వల్ల కాదునని ఆపేసినటువంటి సంఘటనలు కొన్ని వేలు తెలుసు నాకు. అలాంటి చోట మీరు పూనుకొని భరోసా ఇచ్చి తల్లిదండ్రులకి పాప చాలా బాగా చదువుకుంటుంది, తీసుకెళ్ళి మనం తప్పకుండా ఈ పాప 10వ తరగతి వరకు, ఇంటర్మీడియట్ వరకు, ఆ తర్వాత భవిష్యత్తు మనం చెప్పలేం. చాలామంది ఈరోజు కలెక్టర్లుగా ఉన్నటువంటి మహిళా కలెక్టర్లని నేను వారి గతం గురించి అడిగినప్పుడు వాళ్ళు చెప్పింది ఇదే. ఎట్లా అనుకోకుండా ఎట్లా హై స్కూల్కి వచ్చారు, అనుకోకుండా ఎట్లా ఇంటర్మీడియట్ పూర్తి చేశారు, అనుకోకుండా ఎట్లా డిగ్రీలు పూర్తి చేశారు, లేకపోతే ఇంజనీర్లు అయ్యారు, ఆ తర్వాత ఐఏఎస్లు అయ్యారు చెప్తున్నటువంటి సంఘటనలు లేకపోలేదు. అలాంటి ఒక 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 అవకాశం ఈ దేశంలో ఉన్నప్పుడు ఆడపిల్లని మనం 5వ తరగతి దాటిన ఆ పాపని పక్క ఊరికి వెళ్ళాలి కదా 6వ తరగతి కోసం ఆపేయడం అనే చాలా దారుణమైనటువంటి తప్పు చేయకూడదు. ఈ విషయంలో ఆ ఊళ్ళో 10 మంది యువకులు కానీ పూనుకొని మనం ఈ ఊళ్ళో 5వ తరగతి పాస్ అయిన వాళ్ళు 30 మంది ఉంటే ఆ 30 మంది పక్క తరగతికి వెళ్ళాల్సిందే 6వ తరగతికి అని అనుకుంటే అసలు అసాధ్యం అన్నటువంటి మాటకు అక్కడ అవకాశం ఉండదండి. అదేవిధంగా 2-3 తరగతి చదువుకునేటువంటి పిల్లలు డ్రాప్ అవుట్ అయిపోతూ ఉంటారు. వాళ్ళందరిని తీసుకొచ్చి మళ్ళీ స్కూల్లో తీసుకొస్తే మీ హెడ్ మాస్టరు, మీ టీచర్లు మీకు రుణపడి ఉంటారండి. నా మాట మీరు తీసుకొని ఒకసారి చేసి చూడండి దీన్ని. సో ఇలాంటి పని మీరు చేశారనుకోండి, జారిపోయిన పిల్లలు, బడి వ్యవస్థ నుంచి జారిపోయిన పిల్లల్ని మళ్ళీ తీసుకొచ్చి బడిలో పెట్టారు అంటే అస్సలు సంతోషించినటువంటి వ్యక్తి అంటూ ఆ గ్రామంలో ఎవరు ఉండరండి. ఇంకా అధికారుల విషయం సరే వాళ్ళైతే మీకు రుణపడి ఉంటారు, ఇంతకు మునిపై చెప్పాను నేను. అదేవిధంగా
ఒకవేళ మిడ్ డే మీల్ కార్యక్రమం ఉంది, చిన్న చితక సమస్యలు ఉన్నాయి, వాటిని నడపటంలో మీరు కాస్త చేయూతనిచ్చి మొన్నటి కన్నా ఈరోజు కార్యక్రమం బాగా నడుస్తుందని అనిపించుకోగలిగితే గ్రామం అంతా మిమ్మల్ని హర్షిస్తుందండి. ఐసిడిఎస్ కార్యక్రమాలు ఉన్నాయి, అంగన్వాడీలు, హాస్పిటల్లో డాక్టర్లు. సరే డాక్టర్ లేకపోతే ఏదో ఒక హెల్త్ సెంటర్ ఏదైనా ఉంటే ఆ కార్యక్రమాన్ని ఒక ఆరోగ్యపరంగా కానీ విద్యాపరంగా కానీ త్రాగునీటి వ్యవస్థ బాగు చేయటానిగా నాకు తెలిసినటువంటి కొన్ని వేల మంది ఈరోజు భారత్ నిర్మాణ్ వాలంటీర్లు ఇలాంటి పోస్ట్ కార్డులు రాసి పంపిస్తూ ఉంటారు. ఏమనంటే, అయ్యా మా ఊర్లో గతంలో త్రాగునీటి ఓవర్ హెడ్ ట్యాంకులు ఉండేది, దాన్ని శుభ్రపరిచేవాళ్ళు లేదో మాకు తెలిసేది కాదు, పైగా అప్పుడప్పుడు కొన్ని సమస్యలు కూడా వచ్చేది, దానివల్ల ఈరోజు 15 రోజులకు ఒకసారి మేము యువతీ యువకులు మా గ్రామం నుంచి వెళ్ళి ట్యాంకు శుభ్రం చేస్తున్నాం, క్లోరిన్ కలుపుతూ ఉన్నాము అనేటువంటి మాటల్ని రాసి మాకు భారత్ నిర్మాణ్ వాలంటీర్లుగా మేము ఈ పని చేసే పని చాలా చిన్నది కావచ్చు, కానీ దాని వెనక ఉన్నటువంటి సాధన ఏదైతే ఉందో దానికి ఎప్పుడూ నేను తల వంచి నమస్కారం చేస్తాను. ఎందుకంటే యువతీ యువకులు తమ గ్రామ బాగోగుల్ని చూసుకోవటానికి ఇంతకాలానికి నడుం బిగించారు అనంటే ఈ దేశ భవిష్యత్తు చాలా సుభిక్షంగా ఉంటుంది. అది కూడా చాలా ఇట్ ఈస్ వెరీ సేఫ్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్, సురక్షితంగా ఉంటుంది ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ యంగ్ మెన్ అండ్ విమెన్ అనేదానికి ఇది ఒక నిదర్శనం. ఈరోజు పంచాయతీ సెక్రటరీ వీళ్ళని చూస్తే ఎంత గర్విస్తున్నాడు అంటే, ఆ గ్రామంలో ఇతర కుటుంబాలన్నీ ఏదో త్రాగునీటి వ్యవస్థ సరిగా లేని కారణం చేత కొందరికి ఏదో డయేరియా వచ్చింది, విరేచనాలు అయ్యాయి అనేటువంటిది ఈరోజు జరగదు అనే నమ్మకం ఏదైతే ఉందో అది చాలా చిన్న పని. 15 రోజులకు ఒకసారి క్లోరిన్ తీసుకెళ్ళి అదేది శుభ్రం చేయటం, దాన్ని ఓవర్ హెడ్ ట్యాంక్ లేదా జిఎల్ఎస్ఆర్ గ్రౌండ్ లెవెల్లో ఉండేటువంటి దాన్ని శుభ్రం చేస్తే ఎంత బాగుంటుంది. కాలువలు పూడిక తీయలేదు, పని మనుషులను పెట్టి, అసలు పంచాయతీలో ఉంటారు అలాంటి వాళ్ళు చేయటానికి, వాళ్ళతో ఆ పని చేయించగలిగిన. జూన్ వస్తుంది, వర్షాలు పడతాయి మనకి ఈ సంవత్సరం. భగవంతుని దయ వల్ల మొదటి వారాల్లోనే మనకు మాన్సూన్ వర్షాలు వస్తాయని అనేటువంటిది సూచిక అందుతూ ఉంది. జూన్ వర్షాలు వస్తే, వర్షం వచ్చి భూమి బాగా 2 పదునులు తడిచిన వెంటనే మా గ్రామంలో 1000 మొక్కలు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో వెళ్ళి, మా గ్రామంలో మేము భారత్ నిర్మాణ్ వాలంటీర్లు బాబు మాకు 1000 మొక్కలు కావాలంటే ఫారెస్ట్ ఆఫీసర్ మీకు నమస్కారం పెట్టి 1000 మొక్కలు ఇస్తాడు. అది కూడా మీరు అడిగిన మొక్కలు ఇస్తాడు. పండ్ల మొక్కలు నాటండి మీ గ్రామంలో, రోడ్డుకి ఇరువైపులా నాటండి. అవి పెద్దదైన తర్వాత నేరేడో లేకపోతే రేగు చెట్టో లేదా మామిడి చెట్టో ఏదో ఒకటి, ఏ మామిడి అయినా కావచ్చు, అది పిల్లలు రాళ్ళేసి మీ ఊళ్ళో పళ్ళు తినగలిగిన పరిస్థితి నేను ఎదురు చూస్తున్నానండి. ఈ రోజుల్లో ఉందా అండి ఆ పరిస్థితి? ఉన్న చెట్లను పోగొట్టుకున్నాం. కనీసం చిన్న చిన్న బుష్ వెరైటీ ఆఫ్ ఫ్రూట్స్ ఉండేదండి, మేము చిన్నప్పుడు తినేవాళ్ళం అండి. బిక్కి పళ్ళని, కలింగరి పళ్ళని లేవండి అసలు. మీరు దానికి పునాది వేయగలిగితే మీ గ్రామం మళ్ళీ 5 సంవత్సరాల్లో లక్షణంగా పళ్ళని పిల్లల కోసం, ఎవరికో కాదు, ఈరోజు ఇంత బుడతడు ఎవడైతే ఉన్నాడో 5 సంవత్సరాల తర్వాత రాయి వేసి లక్షణంగా 10 మంది ఫ్రెండ్స్తో పాటు కూర్చొని మిరప్పొడి ఉప్పు తీసుకెళ్ళి ఎక్కడ మామిడికాయ తినగలిగితే, తను కొట్టిన మామిడికాయ తినగలిగితే నా దృష్టిలో అది అభివృద్ధి అండి. నా దృష్టిలో భారత్ని మళ్ళీ మనం ఇంకొకసారి పునర్నిర్మాణం చేస్తున్నామనేటువంటి దానికి సంకేతం అండి అది. మళ్ళీ న్యూట్రిషన్ గురించి చెప్పాను, ఆరోగ్యం గురించి చెప్పాను, త్రాగునీటి గురించి చెప్పాను, ఇంటింటికి మరుగుదొడ్డి. ఎంత అన్యాయం అండి అసలు. ఇన్ని సంవత్సరాల తర్వాత మనం ఇంకా కూడా మహిళలు మరీ దారుణంగా బహిర్భూమికి వెళుతున్నారు. ఎక్కడ అంటే ఇది సమాజం క్షమించే పరిస్థితిలో లేదండి. సరే, ఇంతకాలం అయితే ఎవరికైతే అఫోర్డబిలిటీ ఉందో, ఎవరైతే డబ్బులు పెట్టుకోగలరో, ఎవరైతే కట్టుకోగలరో అలాంటి వాళ్ళకే మరుగుదొడ్డి అని అనేటువంటిది అనిపించేది. ఈరోజు ప్రభుత్వం ఇస్తున్నటువంటి కొంత సబ్సిడీతో పాటు ఇప్పుడు మహాత్మా గాంధీ నరేగా కార్యక్రమం క్రింద కూడా మెటీరియల్ కాంపోనెంట్ ఏదైతే ఉందో దాన్ని కూడా, అంటే సబ్సిడీతో పాటు
నరేగా కార్యక్రమం అంటే మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం క్రింద నుంచి కూడా కొంత సహాయాన్ని అందుకొని మనకు అవసరమైనటువంటి ఒక మంచి మరుగుదొడ్డితో పాటు ఒక బాత్రూమ్ కట్టుకోవడానికి దాదాపు 7-8 వేల రూపాయలు అవకాశం ఉందండి. గతంలో ఏమన్నాం, అయ్యా ప్రభుత్వం ఇచ్చే 3,000 మాకు సరిపోవట్లేదు, సబ్సిడీ 4,000 సరిపోవట్లేదు అన్నాం, మేము పెట్టుకోలేదు, మా చేత కాదు అని అన్నాం. ఈరోజు దాదాపు 8,000 రూపాయల దాకా ప్రభుత్వం నుంచే సహాయం అందుతుంది. లక్షణంగా కట్టుకోగలిగితే మనం మన ఇంటిలో మన సోదరి, మన అమ్మాయి ఎక్కడ బహిర్భూమికి మరో చోటికి వెళ్లాల్సినటువంటి అవసరం లేకుండా ది డిగ్నిటీ ఆఫ్ ఏ ఉమెన్ ఇట్స్ ఇన్వాల్వ్డ్ దేర్. ఇది సాధించి చూపించాలండి. అసలు చీదేడులో ఎటువంటి పని జరిగిందండి? చీదేడు వాళ్ళు కూడా ఉంటారు, మీలో కూర్చొని చూస్తూ ఉంటారు ఈ కార్యక్రమాన్ని. మిమ్మల్ని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే అస్సలు పట్టుదలతో ఊళ్ళో 247 ఇళ్ళు ఉంటే 247 ఇళ్ళకి కూడా టాయిలెట్ల నిర్మాణం పూర్తి చేసి అవసరమైనటువంటి ఆ రింగులు కానివ్వండి, లేదా బ్రిక్స్ ఇటుకలు కూడా అక్కడే వేయించుకున్నారండి. ఒక యూనిట్ ఒక షెడ్యూల్ కాస్ట్ మిత్రుడు ఉంటే ఆ మిత్రుడికి ఒక యూనిట్ మంజూరు చేసి సిమెంట్ బ్రిక్కులు తయారు చేసే యూనిట్ అక్కడ పెట్టుకున్నారు, రింగులు వేసే యూనిట్ ఒకటి పెట్టుకున్నారు. అంటే వారు చేపట్టిన ఈ కార్యక్రమంతో ఇద్దరికి అతి అద్భుతమైనటువంటి ఉపాధి అవకాశం కూడా దొరికింది. చూడండి, మై గాడ్, ఎంత ఆలోచన అండి అసలు. ఇది నిజమైనటువంటి గ్రామ అభివృద్ధి. అంటే ఒక కార్యక్రమంతో పాటు ఇద్దరు కుటుంబాలు పర్మనెంట్గా బాగుపడిపోయారు. చూడండి, ఇప్పుడు ఈ గ్రామంలో కట్టే మరుగుదొడ్లన్నీ పూర్తయిపోయినాయని అనుకోండి, పక్క గ్రామం వాళ్ళు ఇప్పుడు వస్తారు ఇక్కడికి రింగుల కోసరం, ఇటుకల కోసరం, సిమెంట్ ఇటుకల కోసరం. ఈ యాక్టివిటీ ఇంకా పర్మనెంట్గా. అలాగే అయ్యేవై ఇళ్ల కోసరం కూడా ఈ ఇటుకలు వాడడానికి అవకాశం ఉంది. కొత్తగా నిర్మించే సో ఒక పర్మనెంట్ యాక్టివిటీ అక్కడ స్టార్ట్ అయిపోయింది. ఇవన్నీ కూడా గ్రామీణ అభివృద్ధి అంటే నా దృష్టిలో ఇవండి. అలాగే ఎంప్లాయ్మెంట్ గురించి కూడా మాట్లాడాలి మనం. ఇప్పుడు జాబ్ కార్డులు చాలామంది ఇంకా కూడా ఇంత పని జరిగింది మన రాష్ట్రంలో. అతి అద్భుతమైనటువంటి ప్రగతిని సాధించింది మన రాష్ట్రం. జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని అమలులో దేశ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానాన్ని ఆక్రమించి ఉంది. అయినా సరే కొన్ని గ్రామాల్లో ఇంకా అయ్యా నేను అప్లికేషన్ ఇచ్చినాను, నాకు ఇంకా జాబ్ కార్డు రాలేదు అని అంటున్నారు. వాళ్ళు ఎందుకు కష్టపడాలండి? నాకు చెప్పండి. మీరు వృద్ధులు ఉంటారు, ఇంట్లో మగవారి ఆసరా లేకుండా ఎవరైనా ఒక యంగ్ విడో ఎవరైనా ఉంటారు పాపం. ఆ అమ్మకి ఎందుకండి అంత కష్టం? జాబ్ కార్డు కావాలి అంటే 10 మంది వెనకాల ఎందుకు తిరగాలి? మండలానికి ఎందుకు వెళ్ళాలి ఆమె? ఆ అమ్మ అక్కడ నిలబడి మీలాంటి పిల్లలు ఉంటే నాయనా నాకు ఇదిగో ఈ ఫలానా రావాలి, ఇంతవరకు రాలేదు అంటే మీరు మీ సోదరిమణులు ఎవరైతే భారత్ నిర్మాణ్ వాలంటీర్లుగా ఉన్నారో మీరు దీన్ని చేపట్టి వెళ్ళి అయ్యా మా గ్రామంలో ఫలానా వారు ఉన్నారు, ఆ అమ్మకి ఇంకా జాబ్ కార్డు రాలేదు అంటే మండల్ డెవలప్మెంట్ ఆఫీసర్ గారు మీకు థ్యాంక్స్ చెప్పి కార్డు ఇస్తారండి. ప్రయత్నించి చూడండి మీరు. సరే, ఇవన్నీ సాధించి మనం చూపించగలిగినటువంటి అవకాశం మన ముందు ఈరోజు ఉంది. పైగా 15,000 మందితో ఆంధ్రప్రదేశ్లో ఈ 815 గ్రామాల్లో ఈ కార్యక్రమం ఒక్కసారిగా నా అనే అంశాన్ని పక్కన పెట్టి, స్వార్థాన్ని పక్కన పెట్టి, నా గ్రామం కోసరం, ఇక్కడ కూడా నా ఉంది కానీ అక్కడేమో నా కోసం కన్నా నా గ్రామం కోసం అనే చోట ఎంత గౌరవం వస్తుందో ఓ యువకునికి ఓ యువతికి ఒక్క నిమిషం ఆలోచించి చూడండి. మీరు చేసే మంచి పనికి గ్రామం అంతా రేపు ఎలుగెత్తి చాటాలండి. ప్రకాశం జిల్లాలో ఒక గ్రామం ఉందండి, మాదాలవారిపాలెం. వాళ్ళు కూడా ఉంటారు, ఇప్పుడు ప్రోగ్రాం చూస్తూ ఉంటారు. మాదాలవారిపాలెం మిత్రులారా, నేను మళ్ళీ ఫోన్ నెంబర్ ఇస్తాను, మీరు ఒకసారి మళ్ళీ నాకు ఫోన్ చేసి మాట్లాడండి. ఈ కార్యక్రమం ద్వారా మీరు నాతో మాట్లాడడానికి అవకాశం ఉంది. ఫోన్ నెంబర్ మళ్ళీ ఇస్తాను నేను. మాదాలవారిపాలెంలో ఇలాగే యువతీ యువకులు కలిసి భారత్ నిర్మాణ్ వాలంటీర్లుగా కార్యక్రమాన్ని చేపట్టి ముందుకెళ్ళి గ్రామంలో అందరి తలలో నాలుకలాగా వారి అవసరాలని గుర్తించి
వాళ్లకు అవసరమైనటువంటి ఇతర సదుపాయాలన్నీ ప్రభుత్వం నుంచి రావాల్సిన వాటిని అందిస్తూ, అది SGSY కావచ్చు, లేదా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కోసం ఏవైనా బ్యాంక్ లోన్లు కావచ్చు, లేదా ఫుడ్ సెక్యూరిటీ మిషన్ క్రింద కనపర్తి అనే గ్రామం, ఆ గ్రామంలో అయితే అసలు ఊహించనలవిగానటువంటి అభివృద్ధి, త్రినాథ్ రెడ్డి అని ఓ మిత్రుడు అక్కడ భారత్ నిర్మాణ్ వాలంటీర్ ఉన్నాడు, ఆయన సాధించినటువంటి ప్రగతి కేంద్ర స్థాయిలో జాతీయ స్థాయిలో గుర్తింపబడి అతనికి ఒక అవార్డు ఇచ్చారండి. అంత మంచి పని చేశారు. ఇవన్నీ కూడా స్తబ్దుగా యువత ఉంటే ఏం జరుగుతుందో అనడానికి ఆ మాదాలవారిపాలెం ఉదాహరణ అండి. ఒకరోజు నేను ఆఫీస్లో పనులు చేసుకుంటూ ఉన్నాను చాలా సీరియస్గా. ఓ ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే తీసుకున్న తర్వాత ఎవరు బాబు మీరు అని అంటే